2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది స్టూడెంట్స్‌తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కొంతమంది ఎక్స్‌పీరియన్సెస్ వింటూ ఉంటాం సార్. అవును. సర్వసాధారణంగానే. పేరెంట్స్ మాట్లాడినప్పుడు కూడా పేరెంట్స్ మీట్‌లోనే ఎక్కడో నేను ఈ క్వెషన్ విన్నాను. రెజ్యూమ్‌లో ఏం చూసి అసలు ఇంటర్వ్యూకి కూడా పిలవట్లేదు. అంటే ఆ రిజెక్షన్ ఎందుకు జరుగుతుంది? రెజ్యూమ్‌లో ఏం పెట్టకూడదు అని అడుగుతున్నారు. దేనివల్ల రిజెక్ట్ అవుతున్నారు సార్ అసలు? చాలా మంది స్టూడెంట్స్ నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మ్. సేమ్ సార్ మేము ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తున్నాము కానీ మాకు కాల్ రావట్లేదు అని చెప్పి అంటారు. అసలు ఇంటర్వ్యూకే పిలవట్లేదు. కౌన్సిలింగ్ టైంలో చాలా మంది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు జనరిక్ పాయింట్స్ మెన్షన్ చేస్తారు. జనరిక్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చాట్ జీపీటీ లేకపోతే ఎవరో ఒక రెజ్యూమ్ బిల్డ్ చేస్తే దాన్నే అందరూ కాపీ చేయటము, ఇట్లా చేయటం వల్ల జనరిక్ పాయింట్ లుకింగ్ ఫర్ ఏ ఛాలెంజింగ్ పొజిషన్ ఇన్ ఏ బిగ్ కంపెనీ అని చెప్పి ఇట్లా రాస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏపీ తెలంగాణ తీసుకుంటే 12 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అవుతున్నారండి. బోత్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కలిపి 12 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. ఒక జాబ్ పోస్ట్ పెడితే మనం చాలా వీడియోస్ చూసాం. మాదాపూర్, గచ్చిబౌలి లాంటి చోట కంపెనీస్ అనౌన్స్ చేస్తే ఎంతమంది బయట రోడ్ మీద క్యూలో ఉంటున్నారు. సో ఇంతమందికి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు అలా జనరిక్ గా రాస్తే రెజ్యూమ్ లో హెచ్ఆర్ ఎందుకు చూస్తాడు? హెచ్ఆర్ కావాల్సింది ఏంది? బెస్ట్ ఫిట్ అయ్యే పర్సన్ కావాలి. సో అన్ని రెజ్యూమ్ జస్ట్ ఆ లైన్ చూసి హెచ్ఆర్ హార్డ్లీ ఫస్ట్ టైం రివ్యూ చేసేటప్పుడు ఫ్రెషర్ రెజ్యూమ్ వచ్చినప్పుడు హార్డ్లీ 10 to 15 seconds స్పెండ్ చేస్తాడు. ఆ 10 to 15 secondsకి ముందు సాఫ్ట్వేర్ స్పెండ్ చేస్తాడు టైం. సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి ఏటీఎస్ ట్రాకర్ అని చెప్పి ఒకటి వచ్చింది అనమాట. కంపెనీస్ అన్నీ అదే యూజ్ చేస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్కి సూట్ అయ్యే స్కిల్ సెట్ గనక వీళ్ళు అప్లై చేసే రెజ్యూమ్లో లేదు అంటే గనక అక్కడే రిజెక్షన్ వస్తుంది. ఎలాంటి మెయిల్స్ కూడా రావు వాళ్ళకి. వీళ్ళు పాపం మెయిల్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి మెయిల్ రాదు. అందుకే కొంతమంది స్టూడెంట్స్ ప్రాపర్ గైడెన్స్ లేక 100 కంపెనీస్ 150 కంపెనీస్ అప్లై చేసి సార్ మేము అప్లై చేస్తున్నాం కానీ ఏమి రెస్పాన్స్ రావట్లేదు అంటారు. కానీ అప్లై చేసే రెజ్యూమ్ దానికి సెట్ అవుతుందా లేదా అని ఎవరినైనా గైడ్గా తీసుకొని ఒక మెంటర్తో మాట్లాడటం కానీ అది చేయరు అనమాట. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఏటీఎస్ ట్రాకర్లో స్కిల్ సెట్ మ్యాచ్ అయ్యి ఓకే వీళ్ళు ఫస్ట్ రౌండ్కి ఎలిజిబుల్, వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి హెచ్ఆర్ దగ్గరికి వస్తాయో, హెచ్ఆర్ ఇమ్మీడియట్గా స్కాన్ చేసినప్పుడు అట్లాంటి జనరిక్ పాయింట్స్ కనిపిస్తే తను ఇమ్మీడియట్ రిజెక్ట్ చేసేస్తాడు. తనకి ఒక్క జాబ్ పోస్ట్ కోసం 1500 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయలేడు కదా. సో అల్టిమేట్ గా తను ఒక 30-40 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తే ఒకరిని తీసుకోగలుగుతాడు. అంత టైంని స్పెండ్ చేయలేగా. సో అందుకే ఇంత కాంపిటీషన్లో మనం యూనిక్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన స్కిల్ సెట్ బాగుండాలి అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలియాలి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ చాలా మంది తట్టదు సార్. మన రెజ్యూమే రిజెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇంత మందిలో అసలు మనం స్పెషల్ ఏముంది అన్న పాయింట్ ఎప్పుడైతే హైలైట్ చేయగలుగుతామో ఫస్ట్ అది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఆ పాయింట్ చాలా మంది మర్చిపోతూ ఉంటుంటారు. మన దగ్గర రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా అంటే ఆ విషయంలో కూడా కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 40 days లోనే రెజ్యూమ్ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతామండి. చాలా మంది స్కిల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కానీ రైట్ ఆపర్చునిటీ రాక వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకు రైట్ ఆపర్చునిటీ వాళ్ళకి రావట్లేదు అంటే రెజ్యూమ్ ఇవి వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేయలేదు ఎవరు, ఇట్లా ఉండాలి ఇట్లా గానీ. సో అందుకని మనం సపరేట్ గా వాటి సెషన్స్ ఉంటాయి. వాటి సెషన్స్ లో మీ రెజ్యూమ్ ఎట్లా ఉండాలి, ఇవి కరెక్ట్ చేసుకోవాలి అని సపరేట్ గా జరుగుతుంది అనమాట. ఓకే, సో స్కిల్ ఉన్నప్పటికీ పర్సంటేజెస్ ఉన్నప్పటికీ కూడా జాబ్ రావట్లేదు అంటే ఫస్ట్ మన రెజ్యూమ్ అనేది మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేయాలి. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, అమ్మాయి పేరు స్వర్ణ భార్గవి, 8 LPA వచ్చింది. అమ్మాయి 150+ కంపెనీస్ అప్లై చేసింది మన దగ్గర జాయిన్ అవ్వక ముందు. తర్వాత తను రియలైజ్ అయింది ఎక్కడో నాకు మిస్టేక్ అవుతుంది, అది నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ అయ్యి మనకి దగ్గరికి వచ్చి జాయిన్ అయింది. 8 LPA క్రాక్ చేసింది. సో మన దగ్గర ఉన్న కంపెనీస్కి అంటే ఏ విధంగా వీళ్ళని మనం పంపించే అవకాశం ఉంటుంది అంటే ట్రైన్ అయిన తర్వాత ఎన్ని కంపెనీస్తో కోఆర్డినేట్ అయ్యప్ అయ్యి ఉంది, వీళ్ళకి మనం ఏ విధంగా గ్యారంటీ ఇవ్వచ్చు అంటారు స్టూడెంట్స్కి? సో మన దగ్గర ఇది 100 days ప్రోగ్రామ్ ఉంటుందండి. 100 working days. ఫస్ట్ 40 days చాలా స్ట్రాంగ్ గా బేసికల్ గా స్ట్రాంగ్ చేస్తాం, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని స్ట్రాంగ్.
41st డే నుంచి వీళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాం. ఓకే, 40 రోజుల తర్వాత ఆ. నుంచి. ఎవ్రీ వీక్ మినిమం 3 గ్యారెంటెడ్ డ్రైవ్స్, ఖచ్చితంగా 3 డ్రైవ్స్ ఉంటాయి. ఓకే. ఓకే, వీళ్ళు 40 డేస్ కనుక స్ట్రాంగ్ గా నేర్చుకుంటే త్వరగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే. కోడినేమ్ దాదాపు 800+ కంపెనీస్ తో Companies తో. అసోసియేట్ అయి ఉండటం వల్ల ఆ డ్రైవ్స్ అందరూ బయట జాబ్స్ లేవు అనుకుంటున్నారు, కానీ మనం ఎవ్రీ వీక్ 3 డ్రైవ్స్ ఇస్తున్నాం. ఓకే. అంటే మంత్ కి దాదాపు 12 కంపెనీస్ మినిమం వస్తున్నాయి అన్నమాట. సో ఈజీగా వాళ్ళకి క్రాక్ చేయడానికి ఒక స్కోప్ అక్కడే దొరుకుతూ ఉంది. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.